నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 24/1/2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 6:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:07, తిథి షష్ఠి ఉదయం రాత్రి తెల్లవారుజామున 12:39 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 2:16 వరకు, యోగాలు శివ మధ్యాహ్నం 2:02 వరకు, కరణము కౌలవ మధ్యాహ్నం 1:15 వరకు, తైతిల రాత్రి తెల్లవారుజామున 12:39 వరకు, రాహుకాలం ఉదయం 9:39 నుంచి 11:04 వరకు, గుళిక్కాలం ఉదయం 6:50 నుంచి 8:14 వరకు, యమగండం మధ్యాహ్నం 1:53 నుంచి 3:18 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:50 నుంచి 7:35 వరకు, మరల ఉదయం 7:30 నుంచి 8:20 వరకు, అమృతకాలం ఉదయం 9:31 నుంచి 11:06 వరకు, వర్జన్ రాత్రి తెల్లవారుజామున 1:55 నుంచి 3:29 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉండడం, తద్వారా కొంత ప్రణాళికకి అననుకూలతమైన పరిస్థితులు లాంటివి ఏర్పడుతున్నాయని, కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా అవసరమైన సమయంలో ధనాన్ని మీకు సమకూర్చడానికి కానీ, అలాగే మీకు సహకరించడానికి కానీ ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా మీ యొక్క పెద్దలు కానీ, తండ్రి కానీ, వారి సహకారంతో, అలాగే తల్లి మొదలైన వారి యొక్క సహకారంతో ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు ఎదురవుతున్న ఈ యొక్క ఖర్చుల్ని అధిగమించే విషయంలో వీరి సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, వారు సహకరించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కూడా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రయాణాలు కూడా ఏదైనా దైవ సంబంధమైన విషయాల్లో, ఆధ్యాత్మిక పర్యటనలు, పుణ్యక్షేత్రాలు అలాంటి వాటికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు సంఘంలో సజ్జన వ్యక్తుల యొక్క సహకారంతో సమస్యలను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిత్రులు, శ్రేయోభిలాషులైన వ్యక్తుల యొక్క సహకారంతో మంచి ఫలితాలు పొందడానికి, ఎదురు చూస్తున్న వర్తమానాల్లో మంచి అవకాశాలు లాంటివి లభ్యమవడానికి అవకాశం అనేది ఉంది. అలాగే వారి సహకారంతో అనుకున్న పనులలో, అది వృత్తికి సంబంధించి కావచ్చు, అలాగే ఏదైనా ముఖ్యమైన దూర ప్రదేశాలకి మీరు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కావచ్చు, వృత్తి విద్యా సంబంధమైన విషయాలు, ఉన్నత విద్య మొదలైన ఏ విషయంలోనైనా సరే వీరి యొక్క సహకారంతో, అంటే దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క మిత్రుల యొక్క సహకారంతో కావచ్చు, అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి అవకాశం ఉన్నట్లుగా మనం భావించవచ్చు. కమ్యూనికేషన్ కూడా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి వృత్తి మీద ఆదాయం అనేది, అంటే మీకు వచ్చే ఆదాయంతో పాటుగా వృత్తి సంబంధమైన విషయాలలో ఆల్రెడీ ఏదైనా వృత్తిపరమైన ఆదాయాన్ని పెంపొందించుకునే విషయాల్లో కూడా అనుకూలమైన సమయంగా ఒకటి మనం భావించవచ్చు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి కావచ్చు, వృత్తిపరమైన ఆదాయం కావచ్చు, అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో రావాల్సిన ధనం ఏదన్నా ఉంటే అది కొంతవరకు అందుబాటులో ఉండే అవకాశం లాంటి దానికి చేసే ప్రయత్నాలు, అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు పెద్దల ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు ధనాన్ని మీరు ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటి వాటికి కూడా కొంత అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ పని చేసినా అనవసరమైన ఖర్చులు కాకుండా అది ఉపయుక్తంగా ఉండడం, దానివల్ల మీకు సంతృప్తి అనేది ప్రబలడం, ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తి, అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలతలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వ్యక్తిగత విషయాలలో, అంటే విద్యాపరమైన అభివృద్ధికి సంబంధించి కానీ, ఏదైనా దైవ సంబంధమైన కార్యక్రమాలకు సంబంధించి కానీ ధనాన్ని మీరు సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. షాపింగ్ లాంటివి చేసినా దాంట్లో అధిక శాతం వీటికి సంబంధించిన ఖర్చులు లాంటివి, అంటే ఏదైనా పూజాది కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే వీటికి సంబంధించిన కార్యక్రమాలకి సంబంధించిన ధనాన్ని ఖర్చు పెట్టడంలో మీరు సంతృప్తిని పొందడం, అలాగే మీరు పుణ్యబలాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయడం అనేది, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే కృషి అనేది ఒకటి, అలాగే తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని తీసుకోవడం,
ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అనుకూలతలు లాంటివి మొదలైన వాటికి అవకాశం ఉంది. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరికి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే వచ్చిన ధనాన్ని ప్లాన్డ్గా చేసుకోకుండా ముందుకు వెళ్ళడం బట్టి కూడా ఖర్చులు అనేవి అధికంగా ఉండడం. ఆ ఖర్చు కూడా మీ వ్యక్తిగత వ్యాపార అభివృద్ధి కొరకు చేసే ఖర్చులు, వ్యాపార విస్తరణ కొరకు చేసే ఖర్చులు మాత్రమే కాకుండా ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వారి యొక్క ఆరోగ్యం, అలాగే మీ ఆలోచనలు, వాటి రిలేటెడ్గా అయ్యే ఖర్చు లాంటి వాటికి అవకాశం అనేది, ముఖ్యమైన విషయాలు వాయిదా పడడం బట్టి, లేకపోతే ప్రయాణాలు కావచ్చు, మీడియేటర్షిప్ కావచ్చు, ఎక్కడన్నా మధ్యవర్తిత్వంగా మీరుండి సంతకాలు పెట్టే విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాల మీద, దీర్ఘకాలిక పెట్టుబడుల మీద కూడా మీరు దృష్టి సారిస్తారు. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? నూతన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. ఎదురు చూసిన విషయాల్లో మంచి ఫలితాలను పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే ఏదన్నా వివాహానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో కానీ, వాటికి సంబంధించిన చర్చలు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ వాటిల్లో కూడా మళ్ళీ ఆలస్యాలు, లేకపోతే అవి కొంతవరకు ఆటంకాలు, కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా అవి చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలైనా వాటి విషయంలో వెంటనే మీరు ఇదిగా అయిపోకుండా ఇది తాత్కాలికమైన భావన చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి అది 1-2 రోజుల్లో అలాంటి సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వ్యక్తిగతంగా వృత్తిపరమైన విషయాలలో కొత్త ఆలోచనలు చేస్తారు. నూతన అవకాశాలు లాంటివి ఏర్పడతాయి. వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కొరకు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యాపార సంబంధమైన విస్తరణ కొరకు కూడా ఆలోచనలు లాంటివి చేస్తారు. పెద్దల సహకారంతో దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలలో కావచ్చు, లేకపోతే ఆల్రెడీ మీకుండే వృత్తి, మీరుకుండే వ్యాపార వ్యవహారాలు, వాటికి సంబంధించిన విషయాల్లో కొత్త మార్గదర్శకత్వాలు అంటే న్యూ గైడ్లైన్స్ని ఉపయోగిస్తూ వాటి అభివృద్ధి కొరకు దాంట్లో అధిక శాతం స్పిరిచువాలిటీని కూడా ప్రవేశపెట్టి ఇంకే రకంగా అభివృద్ధి పరచాలా అన్న ఆలోచనలతో ముందుకు వెళ్ళడం. అలాగే వృత్తి చేసే వాళ్ళైతే వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతో చర్చలు జరిపి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. హృదయాందోళన అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తెలియని టెన్షన్, సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో అధిక శాతం దృష్టి కేటాయించడం అనేది, వారి యొక్క ఆరోగ్య విషయంలోనూ, వారి ఆలోచనల విషయంలోనూ, వారితో కొన్ని సందర్భాల్లో ఘర్షణాత్మకంగా ఉండడం, వారితో మాట పట్టింపులు రావడం మొదలైన వాటి వల్ల కొంత ఘర్షణతో కూడిన వాతావరణం, వారి కొరకు అధికంగా శ్రద్ధ తీసుకోవడం, వారి కేర్ కొరకు తీసుకునే ప్రయత్నాలలో అభిప్రాయ భేదాలు లాంటివి, అంటే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలలో సమన్వయపరుచుకోలేని పరిస్థితులు లాంటివి ఏర్పడడం బట్టి కూడా ఇద్దరిది ఎవరి వైపు విషయం వాడిది కరెక్ట్ అయినా ఘర్షణతో కూడిన నిర్ణయాలు లాంటి వాటికి అవకాశం ఉన్నప్పటికీ కొంత మీరు సంయమనం పాటించి ఆ యొక్క టెన్షన్ అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంతాన వర్గం యొక్క ఆరోగ్యము, వారి అభివృద్ధి, వారి కొరకు ఈ రోజును మీరు కేటాయించడానికి అవకాశం ఉంది. వారి కొరకు. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి గృహ వాతావరణం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. ఆల్రెడీ ఉన్న గృహాన్ని విస్తరింపచేసుకోవడానికి, అభివృద్ధి పరచడానికి, గృహానికి సంబంధించిన నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ శాతం ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి, అంటే పూర్వపు ఇంటిని పునరుద్ధరించడానికి చేసే ప్రయత్నాలకి కొంతవరకు అవకాశం ఉన్న సమయంగా ఒకటి. అలాగే గృహ వాతావరణంలో కొంత అసౌకర్యాలు, తర్వాత కొంత సౌఖ్యలోపం వల్ల కూడా ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు ఈ రకమైన మార్పులు చేయడం బట్టి, ఆ విషయంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని తీసుకోవడం బట్టి కొంతవరకు ప్రశాంతంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి ప్రయత్నం చేస్తారు. మీ క్రింది వర్గం వారు, మీతో పనిచేసేవారు కూడా మీకు సహకారాన్ని అందించడం, తద్వారా మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, అనుకున్న పని అనుకున్న సమయం కంటే ముందుగా పూర్తి చేసుకోవడం బట్టి ఒక రకమైన చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం, మంచి మిత్రులు, వారి సహకారం, సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉండడం,
అలాగే భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, చేపట్టిన పనులలో వీలైనంతవరకు విజయంతో ముందుకు వెళ్ళడానికి చేసే పనులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కొంత ఆటంకాలు, ఆలస్యాలు లాంటివి ఎదురైనప్పటికీ కూడా మీరు ఎలాగైనా సరే ఆ పనిని పూర్తి చేయడానికి అధిక ఒత్తిడితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ వాతావరణంలో మీరు తీసుకునే నిర్ణయాలు, ప్రత్యర్థుల మీద విజయం కొరకు చేసే ప్రయత్నాలు, ధనాన్ని రుణంగా తీసుకొచ్చి ఆ రుణంతో మీరు కొత్తగా వ్యాపార అభివృద్ధి కొరకు చేద్దాం అనుకుంటున్న ప్రయత్నాల వల్ల కొన్నిసార్లు ఘర్షణాత్మకమైన వాతావరణం, దానివల్ల మన యొక్క గౌరవం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేయాలి. గౌరవాన్ని పెంపొందించుకోవాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న విషయాల్లో విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ముందుగా ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీ ఆలోచనలు మీకు విజయవంతంగా ఉపకరిస్తాయి. నూతన ఆలోచనలు, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద దృష్టి కేటాయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. నూతన విషయాలు నేర్చుకోవడానికి చేస్తారు ప్రయత్నాలు. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ చేసే కార్యక్రమాల్లో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత ఘర్షణ ఇవ్వడానికి అవకాశం ఉంది. కనుక వీటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అంటే ముఖ్యంగా మీరు తీసుకునే ఏ నిర్ణయంలోనైనా మీకు అనుకూలమైన ఆలోచనలు వచ్చినప్పటికీ వాట్లల్లో మీకు ఈ ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆలస్యాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళి, అంటే ఆటంకాలని, ఆలస్యాలని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మీకు సమయము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున గోవిందనామాలు, అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన అష్టోత్తరాలు, అలాగే వారికి సంబంధించిన సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు కానీ ఏదైనా సరే, ఏది మీకు అనుకూలంగా ఉంటే అది. అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి దీపారాధన, వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏది మీకు అనుకూలంగా ఉంటే అది మీరు చేసుకోలేకపోతే విన్నా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఇది చేసుకోవడం బట్టి గోచారీత్యా జరుగుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి మీరు ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఈ రకమైన శ్లోకాలు చేసుకోవడం, లేకపోతే వినడం మొదలైన వాటిని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధి, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించడానికి ఒక చక్కటి అవకాశంగా మనం భావిస్తూ ముందుకు వెళ్ళాలి. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.